ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి. డిన్నర్ ఏర్పాట్లని క్యాటరింగ్ వాళ్ళేనా? అవునయ్య, ఆ విషయాలని క్యాటరింగ్ చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య, డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య, ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవునదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే? పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే. మిమ్మల్ని ఒక్క నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమ్మానేసే. ఏంటే స్వప్న? మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా, ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతని మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాల వారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం.